డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు యాంపీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మరియు ఇన్సూరెన్స్ ప్లానర్ శ్రీనివాస్ రెడ్డి గారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సంజయ్. హోమ్ లోన్ తీసుకుంటాం కదా, ఇప్పుడు ఎంత అమౌంట్ అనేది తీసుకోనండి, కానీ ఒక టైం టెన్యూర్ అనేది పెట్టుకుంటాం. ఒక 20 years లేకపోతే 30 years లేకపోతే 10 years అని చెప్పేసి ఈ 10 yearలో క్లియర్ చేస్తాం. అవును. కానీ కొంతమంది ఈ 10 years ఆగలేరు. అంటే ఒక 30 years వరకు తీసుకుందాం అనుకుంటే, ఒక 30 years మనం టైం టెన్యూర్ తీసుకుంటే వాళ్ళు మధ్యలోనే కట్టేస్తుంటారు. అవును. అది మంచిది కాదని చెప్పేసి ఈ మధ్య మన చాలా మంది అడ్వైజర్స్ చెప్తా ఉన్నారు. అసలు హోమ్ లోన్ తొందరగా తీర్చుకోవడం ఎందుకు మంచిది కాదంటారు? అసలు జనరల్గా సంజయ్ చిన్న విషయం గురించి మాట్లాడదాం. ఈ హోమ్ లోన్ ఇవన్నీ టాపిక్ తక్కువ పెట్టి, ఎవరైతే హెచ్ఎన్ఐస్ ఉన్నారో, పెద్ద పెద్ద బిజినెస్లు చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరూ కూడా సొంత డబ్బులతో వ్యాపారం చేస్తున్నారా, బ్యాంక్ నుంచి లోన్ తీసుకుని వ్యాపారం చేస్తున్నారా? మొత్తం మ్యాక్సిమం చాలా మంది అంతా బ్యాంకులు లోన్ తీసుకుని వ్యాపారం చేస్తారు కదా. ఎందుకని? రీజన్ ఏంటి? రీజన్ అంటే వాళ్ళందరూ కూడా జెన్యున్గా బిజినెస్ చేసేవాళ్ళే. ఏ బ్యాంక్కి డిఫాల్టర్ గారు రెగ్యులర్గా ఈఎంఐస్ పే చేస్తారు, రెగ్యులర్గా బ్యాంక్ వాళ్ళు ఎప్పుడు అడిగితే అప్పుడు రీపేమెంట్ చేయగల కెపాసిటీ ఉన్నవాళ్ళే చేసేవాళ్ళే. వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ ఎందుకు బ్యాంక్ లోన్స్కి వెళ్తారు? వాళ్ళ బిజినెస్ కన్నా ఎక్కువ ఆస్తులు ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అవును. కానీ మాక్సిమం వాళ్ళంతా లోన్స్ పెట్టుకుంటారు. ఎందుకు? అది ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువనో లేకపోతే సంథింగ్. రెండు అప్పులు ఉంటాయి, ఒకటి మంచి అప్పు, ఒకటి బ్యాడ్ గుడ్ డెట్స్ బ్యాడ్ డెట్స్ అని. గుడ్ డెట్ బ్యాడ్ డెట్ అని ఉంటుంది కదా. ఇది గుడ్ డెట్ లోన్ అన్నది. నీ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడో, నీ దగ్గర ఉన్న ఎసెట్ని ఎక్కడో ఇన్వెస్ట్ చేసావు. ఆ ఎసెట్ ఒక ఎక్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో పెరుగుతూ ఉంది. నువ్వు లోన్ తీసుకున్నావు, ఒక ఎక్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో అతను కూడా నువ్వు రీపే చేయాలి. అది తక్కువగా ఉన్నప్పుడు నీ ఇన్వెస్ట్మెంట్ మీద రిటర్న్ ఎక్కువ వస్తుంది. నువ్వు తీసుకున్న లోన్ మీద రిటర్న్ తక్కువ, అతనికి రిటర్న్ తక్కువ పే చేస్తున్నావు, ఇంట్రెస్ట్ తక్కువ పే చేస్తావు అంటే ఇది మంచిదనేగా. అవును సార్. అందుకనే పెద్దవాళ్ళందరూ కూడా వాళ్ళ ఎసెట్స్ను పక్కన పెట్టుకుని వాళ్ళు లోన్స్ తీసుకుని బిజినెస్లు చేస్తూ ఉంటారు. ఎసెట్స్ పెరుగుతూ ఉంటాయి. ఎసెట్స్ పెరిగిన తర్వాత ఆ ఎసెట్ని వాళ్ళు ఎక్కడైతే ఇన్వెస్ట్ చేసి ఆ ఎసెట్ ఏదైతే ఉందో ఆ ఎసెట్ని సెల్ చేయడం ద్వారానో, లేకపోతే ఆ ఎసెట్ మీద వచ్చే ఇన్కమ్ ద్వారానే లోన్ క్లియర్ చేస్తూ ఉంటారు. అవును సార్. ఇట్లా అనుకున్నప్పుడు ఏంటి, ఏది బెస్ట్? హోమ్ లోన్ బెస్ట్ అంటే లాంగ్ టర్మ్ బెస్ట్ అనే కదా. అవును సార్, లాంగ్ టర్మ్ బెస్ట్ అబ్సల్యూట్లీ. ఏ విధంగా అంటే మనం కట్టే ఇంట్రెస్ట్ కన్నా ఇక్కడ వచ్చే ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది. ఇంట్రెస్ట్ చూసుకుంటే మనకి ఇన్కమ్ ఎక్కువ ఉంది దీని మీద. సో మాక్సిమం హోమ్ లోన్ తీర్చడం కన్నా ఇక్కడ ఇన్వెస్ట్ చేయడమే బెస్ట్ అనిపిస్తుంది. ఇన్వెస్ట్మెంట్ దీన్ని ప్రాపర్ వేలో మనం చెక్ చేసుకోవాలి. ఏదో నేను చెప్పాను, మీరు అడిగారు, నేను చెప్పాను, సరే శ్రీనివాస్ రెడ్డి చెప్పాడు కదా ఇదేదో బాగుంది, లేదా నాలాంటి ఇంకో అడ్వైజర్ చెప్పాడు కదా ఇదేదో బాగుంది కాదు. అసలు నిజమా కాదా? ఇది ప్రాపర్గా చెక్ చేసుకోగలిగాం. సపోజ్ ఎవరైనా ఒక 1 crore ఇన్వెస్ట్మెంట్ చేసాడు అనుకుందాం. 1 crore ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక హౌసింగ్ ప్రాపర్టీ బై చేస్తున్నాడు. అతను 1 crore లోన్కి వెళ్ళాడు అనుకుందాం. ఓకే. అతను ఈఎంఐ ఎంత వస్తుంది 20 yearsకి? 20 years కంటే సుమారుగా 87,000 అట్లా వస్తుంది. 8.5% ఆ రేంజ్లో కనుక ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే 8.5% ఇంట్రెస్ట్ తోటి 87,000 రూపీస్ అట్లా వస్తుంది. ఓకే. 20 years టెన్యూర్లో. ఓకే. మాలాంటి అడ్వైజర్స్ అందరూ కూడా, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా 30 years టెన్యూర్ తీసుకోమని చెప్తారు. 87 బదులు 77,000 ఈఎంఐ వస్తుంది. నీకు ఒక 10,000 రూపాయలు ఈఎంఐ తగ్గుతుంది. నువ్వు మెంటల్గా ఆల్రెడీ నీ మైండ్ సెట్ని సెట్ చేసుకున్నావు. నేను 87,000 పే చేస్తా, 20 years పే చేస్తాను, నువ్వు మైండ్ సెట్ చేసుకున్నావు. అవును. నాలాంటి ఇంకో అడ్వైజర్ వచ్చి నువ్వు అట్లాగే ఉండు, నువ్వు 87,000 దగ్గరే ఉండు, కానీ నీ హోమ్ లోన్ టెన్యూర్ని 77,000 దగ్గర పెట్టుకో. 30 years టర్మ్ తీసుకో. నీ ఈఎంఐ 77,000 మాత్రమే వస్తుంది. ఈ బ్యాలెన్స్ 10,000 రూపీస్ని ఏదన్నా ఒక 15% వచ్చే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయి. ఓకే. ఏం జరుగుతుంది అంటే, ఇతను బేసిక్గా 20 years సెట్ చేసుకున్నాడు, మైండ్ సెట్ అలా సెట్ చేసుకున్నాడు. 87,000 పే చేయడానికి రెడీగా ఉన్నాడు. 77,000 ఈఎంఐ పే చేయి, మిగతా రెస్ట్ ఆఫ్ ద 10,000 మ్యూచువల్ ఫండ్లో 15% వచ్చే రిటర్న్లో ఇన్వెస్ట్ చేసుకో. ఓకే. ఏమవుతుంది, ఒక 10 years వచ్చేప్పటికి రీజనబుల్ అమౌంట్ అక్యుములేట్ అయి ఉంటుంది. సపోజ్ ఒక 24-25 లక్షల రూపాయలు 10 yearsకి వచ్చేప్పటికి అతని వాల్యూ ఉంటుంది, ఎస్ఐపి వాల్యూ. ఓకే. ఇన్ కేస్ 10 yearsకి ఇన్ కేస్ అతను మిడిల్ క్లాస్ లేదా అబవ్ మిడిల్ క్లాస్ ఏదైనా జాబ్ ఇబ్బంది అయింది,
ఆ టైంలో కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాల పాటు అతను ఈఎంఐని ప్రాపర్గా మేనేజ్ చేయగలుగుతాడు 24-25 లక్షలతో. ఇది ఒక అడ్వాంటేజ్. ఓకే. రెండో అడ్వాంటేజ్ ఏంటంటే, సరే లోన్ కూడా ఇతను కూడా 20 years అన్నాడు, కానీ 30 years మనం ఏదో సెట్ చేసి తీసుకున్నాడు, కానీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ క్లోజ్ చేయాలని అనుకుంటున్నాడు. అనుకున్నప్పుడు ఏం జరిగింది అంటే, అతను 14-15 సంవత్సరాల్లో ఈ ఎస్ఐపి వాల్యూతో లోన్ క్లియర్ చేయగలుగుతాడు. ఓకే. 20 సంవత్సరాలు అనుకున్న వ్యక్తితో మనం 30 సంవత్సరాల వరకు టర్మ్ తీసుకుని ఆ బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేపిస్తే 15వ సంవత్సరంకో 16వ సంవత్సరంకో అతని లోన్ అవుట్ స్టాండింగ్ ఎంతైతే ఉందో అంతకి ఈ ఎస్ఐపి వాల్యూ కూడా దగ్గరగా ఉంటుంది, క్లోజ్ అయిపోతుంది. అక్కడ హౌసింగ్ లోన్ క్లోజ్ చేసుకోవచ్చు. అవును సార్. అంటే అతనికి ఏమి ఇబ్బంది ఏం లేదు. ఒక 4-5 years ముందే క్లోజ్ చేశాడు. అవును. మనం చెప్పిన కాన్సెప్ట్లో అతను 20 years అనుకున్నాడు, ఒక 4 years ముందే 16th yearలోనే అతను లోన్ క్లోజ్ చేసుకున్నాడు. లేదు, అతను ఈఎంఐ కంటిన్యూగా పే చేయగలుగుతున్నాడు, ఎఫర్ట్ చేయగలిగే పరిస్థితిలోనే ఉన్నాడు అనుకున్నాం. కంటిన్యూగా 20వ సంవత్సరం వరకు అతను లోన్ పే చేశాడు, ఈఎంఐ పే చేసాడు. 20 yearsకి వచ్చేపాటికి అతను అవుట్ స్టాండింగ్ ఒక 60 లక్షలు ఉంటే లోను ఏదైతే ఈ 10,000 రూపాయల ఈఎంఐ వాల్యూ అయితే ఉందో లోన్ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంకొక 80 lakhs అతనికి బై హ్యాండ్ ఉంటుంది. అంటే 1.6 lakhs వరకు ఆ 10,000 ఎస్ఐపి 1.6 year వరకు అక్యుములేషన్ చేస్తుంది. అక్యుములేషన్లో దగ్గర అతనికి ఒక 60 lakhs లోన్ పే చేసిన ఇతనికి 1 crore వరకు మిగులుతుంది అనమాట. ఓకే. మిగతా 10 years కట్టాల్సిన అమౌంట్ పే చేస్తున్నాడు, సరే ఇంకా 60 లక్షలు ఇక ఇతనికి ఒక 80 నుంచి 1 crore వరకు అతనికి బై హ్యాండ్ ఉంటుంది. ఓకే. అట్లా కాదు, మీకు 30 years వరకు అతను ఈఎంఐ పే చేయగలుగుతున్నాడు, ఎందుకు డిస్టర్బ్ చేయటం ఎందుకు, అలాగే కంటిన్యూ చేద్దాం అనుకున్నాడు. కంటిన్యూగా 30 years వరకు ఎస్ఐపి రన్ చేశాడు, ఈఎంఐ పే చేశాడు. అప్పుడు ఒక 7 years వరకు అతనికి బై లిక్విడ్ క్యాష్ అక్యుములేట్ అవుతుంది. తన ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది సార్ అప్పటికి? ఈ 10,000 30 years చేయటం ఎంత అవుతుంది? 36 lakhs అంతే కదా, నెలకు 10,000 30 years 36 lakhs కదా సార్. నార్మల్గా ఒక 20 సంవత్సరాలకి ఇదే అమౌంట్ పే చేసిన హోమ్ లోన్ తీరుతుంది తప్పితే తనకి ఈ కాంపౌండింగ్ అనేది రాదు. ఇట్స్ ఐడియాలజీ, ఇది ఒక కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ అందరికీ వర్కౌట్ అవుతుందా అంటే నేను చెప్పలేను. ఎక్సెల్ షీట్లో వేసి ఇలా ఉంటుంది నీకు ఒక 1 crore ఒక 80 lakhs నుంచి 1 crore వరకు ఎక్స్ట్రా మనీ వస్తుంది అని చెప్పినట్టు వింటేనే బాగుంటుంది. ఎవరైతే స్ట్రిక్ట్గా 10,000 తీసుకెళ్ళి వేరే అసెట్లో ఇన్వెస్ట్ చేసి లాంగ్ టర్మ్ ఉండగలుగుతారో వాళ్ళకి మాత్రమే ఇది వర్కౌట్ అవుతుంది. అట్లా కాకుండా విన్నప్పుడు బాగుంది, ఎగ్జిక్యూట్ చేశాడు, తర్వాత మ్యూచువల్ ఫండ్లో రిటర్న్ రాగానే లిక్విడిటీ ఆప్షన్ ఎప్పుడు ఉంటుందిగా, ఎప్పటికప్పుడు విడ్రా చేసుకుంటూ వెళ్తున్నాడు సంవత్సరానికి 2 ఏళ్ళకి. డిసిప్లైన్ లేదనుకో చివరికి ఏమవుతుంది, లోన్ మాత్రం 30 years పే చేయాల్సిందే. అతను 20 years అనుకున్నాడు, నాలాంటి వాళ్ళు వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల 30 years తీసుకున్నాడు. ఇప్పుడు ఇది రిస్క్ అవుతుంది, ఇంకో 10 years ఎక్స్ట్రా పే చేయాలి. మనం ఇలాంటి ఆలోచన అతనికి చెప్పలేదు అనుకోండి, ఆ రోజు స్టార్టింగ్లో డిసిప్లిన్గా లోన్ అయితే పే చేయాలి కానీ కాన్సెప్ట్లో లోన్ పే చేసేవాడు, 20 yearsలో అయిపోయేది. మనలాంటి వాళ్ళు ఎవరో వెళ్ళి అతనికి ఇట్లా అడ్వైజ్ చేయడం వల్ల విన్నాడు, బాగుంది అనుకున్నాడు, కానీ ఎగ్జిక్యూట్ చేయలేకపోయాడు. అప్పుడు ఏమవుతుంది, జీవితాంతం ఈఎంఐ పే చేసుకోవాలి అవుతుంది. ఎవరు ఏమి చెప్పినా మనం ఎగ్జిక్యూట్ చేసే కెపాసిటీ మన దగ్గర ఉందా లేదా చూసి డిసైడ్ చేసుకోవాలి. అంటే ప్రతి కాన్సెప్ట్ కూడా వింటానే బాగుంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. అదే ఇది మనం చేసేదానికంటే వాళ్ళు చెప్పింది చేస్తే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అనుకుంటాం, కానీ మనం ఎగ్జిక్యూట్ చేయగలమా? ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ కాన్సెప్ట్లో మేము లాస్ట్ 10 years నుంచి చూస్తూ ఉంటాం, 70% పీపుల్ ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక చిన్న అవసరానికో పెద్ద అవసరానికో మనీని విడ్రా చేస్తూనే ఉంటారు. ఖచ్చితంగా సార్. కానీ లిక్విడిటీ ఆ 30% మాత్రమే లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తున్నారు. ఆ 30%లో నువ్వు ఉండగలిగితే ఈ కాన్సెప్ట్ నీకు వర్కౌట్ అవుతుంది. ఆ 30%లో కనుక మీరు ఉండలేకపోతే కనుక ఇలాంటి కాన్సెప్ట్ గురించి ఆలోచించకుండా మీరు ఏదైతే మైండ్ సెట్ చేసుకున్నారో 20 years 15 years 10 years ఆ వేలో క్లోజ్ చేసుకుంటేనే మీకు బాగుంటుంది. మీరు చెప్పిన కాన్సెప్ట్ చాలా బాగుంది. ఏ విధంగా అంటే ఒక 1 crore రూపాయలు హోమ్ లోన్ కట్టగలిగే వ్యక్తి ఉన్నాడంటే హోమ్ లోన్ క్లియర్ చేయడం కాకుండా ఒక 8 crores ఎక్స్ట్రాగా ఎర్న్ చేసుకునే అవకాశం ఉంది వితౌట్ ఎఫర్ట్. నీ ప్రమేయం ఏమీ లేకుండానే
నువ్వు అక్యుములేట్ చేయగలుగుతావు. కానీ ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది ఉండాలి. ఎస్, ప్లానింగ్ ఎంత ముఖ్యమో ఓపిక కూడా అంతే ఎడ్యుకేషన్ అనేది కూడా మెయిన్ రోల్ అనమాట దీంట్లో. అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సంజయ్.